పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా పిల్లరా? మరి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది అనేక రీతిలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబపరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభు ఖచ్చితంగా మనల్ని అందరినీ కూడా ఆయా పరిస్థితుల నుండి విడుదల చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభువే మీకు సహాయం చేయాలని నేను దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాను. భయపడద్దు, తొందరపడద్దు. ప్రభు మనకి విమోచకుడు, విడుదల చేసేవాడు. కనుక అందరూ ధైర్యంగా ఉండాలని నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమయాన్ని వృధాపరచకుండా వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు ధ్యాన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయంలోని ప్రారంభపు విషయాలను కొన్ని ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు మరొకసారి శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాశారు. ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే, తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి ధోని ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు శిలువ మరణాన్ని పొందిన తరువాత ఆయన సమాధి చేయబడి 3వ దినాన లేచి ఆ శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నారు. మగ్దలేని మరియకు, ఆ మార్గాన పోతున్నటువంటి అమ్మాయి మార్గాన్ని వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులకును యేసు ప్రభు వారు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత యేసు ప్రభు వారితో కొన్ని విషయాలు కూడా మాట్లాడారు. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ వేయబడక మునుపు చాలా ప్రాముఖ్యమైనటువంటి బోధలను శిష్యులకు, జనసమూహానికి కూడా వినిపించారు. యేసు ప్రభు వారు బోధించినటువంటి బోధలు విన్నటువంటి శిష్యులు భవిష్యత్ దినాలలో ఎలా ఉండాలో శిలువ మరణానికి ముందు చాలా ఎక్కువగా చెప్పారు యేసు ప్రభు వారు. అవేమీ కూడా శిష్యులకు అర్థమైనట్లుగా కనిపించడం లేదు. ఈరోజు శిష్యులు అవన్నిటినీ విడిచిపెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఈరోజు వీళ్ళందరూ కలిసి ఒక చోట కూర్చున్నారు. యేసు ప్రభువు మరొకసారి తిబెరియా సముద్ర తీరాన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. యేసు ప్రభువు ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ విధానాన్ని చెప్పే ముందుగా ఈ తిబెరియా సముద్రం కోసం కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ ఒకవేళ చరిత్రలో ఒకవేళ మనం ఆలోచన చేస్తే, క్రీస్తు శకం ఈ తిబెరియా అనేటటువంటి పట్టణాన్ని కట్టారు. అంటే పట్టణాన్ని కట్టారు హేరోదు అంతిపా అనేటటువంటి వ్యక్తి. కట్టించినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి తిబెరి కైసరయ అనేటటువంటి తిబెరి కైసరు అనే వ్యక్తి ఆ సమయంలో ఆ పట్టణాన్ని పరిపాలన చేశారు. క్రీస్తు శకము 20వ సంవత్సరంలో ఈ తిబెరి కైసరు అనేటటువంటి వ్యక్తి పరిపాలన చేశాడు కనుక ఈ హేరోదు అంతిపా అనేటటువంటి వ్యక్తి తిబెరి కైసరు మీద గౌరవంతో దానికి ఈ పేరు పెట్టడం జరిగింది, తిబెరియా అనేటటువంటి పేరు. తిబెరి అయితే
ఒక ప్రత్యేకత ఉంది, ఆ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. యోర్దాను నది గలిలయ సముద్రంలో కలిసేటటువంటి సంగమం. సాధారణంగా మీరు గమనించండి, ఒక నది సముద్రంలో కలిసేటటువంటి సంగమం ఏదైతే ఉందో దానిని చాలా గొప్పగా పరిగణిస్తూ ఉంటారు సమాజంలో. మన భారతీయ సాంప్రదాయంలో కూడా నదుల సంగమం కానీ, నదులు సముద్రంలో కలిసిన స్థలాలను కానీ పుణ్యక్షేత్రాలుగా పరిగణిస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ కొత్త నిబంధన చరిత్రలో కూడా క్రీస్తు శకము 20వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి పట్టణానికి ఆనాటి పరిపాలకుడైనటువంటి తిబెరి కైసరు మీద గౌరవంతో హేరోదు అంతిపా అనేటటువంటి వ్యక్తి తిబెరియా అనే పేరు పెట్టారు. కానీ ఆ పట్టణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే గలిలయ సముద్రము ఈ పట్టణానికి బహు సమీపంలో దాదాపుగా 11 మైళ్ళ దూరంలో దీనికి ఆ పట్టణము ఉంది. అంటే గలిలయ సముద్రానికి దగ్గరలో దాదాపుగా ఒక 6 మైళ్ళ దూరంలో ఆ వెడల్పులో ఈ సముద్రానికి కలిసినటువంటి సంగమం కూడా ఉంది. కాబట్టి నేను చెప్పేటటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఇది సముద్ర సంగమం కనుక, సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంది కనుక ఆ గలిలయ సముద్రాన్ని ఈ తిబెరియా ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని తిబెరియా సముద్రం అని అన్నారు. ఒక ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి సముద్రం కనుక ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఒకవేళ మనము దీనికోసం ఆలోచన చేస్తే బైబిల్లో మరి యోహాను సువార్త 6వ అధ్యాయంలో 1వ వచనంలోనేమి, 21వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదువుకున్న భాగంలోనైతేనేమి ఈ వాక్యాలు ఎక్కువ కనబడుతుంటాయి. గలిలయ సముద్రాన్ని గురించి కొన్ని ఎక్కువ విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. యూదుల చరిత్రలో ఈ తిబెరియా సముద్రానికి, తిబెరియా పట్టణానికి చాలా ప్రాముఖ్యత ఉంది, చాలా ప్రాధాన్యత కూడా ఉంది. ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆనాటి గలిలయ ప్రాంతానికి ఈ తిబెరియా అనేటటువంటి ప్రాంతం కొంచెం ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా కూడా, రాజధానిగా కూడా యూదులు దానిని పరిగణించడం జరిగింది. యూదులు కూడా దీనిని చాలా పవిత్రంగా ఈ పట్టణ ప్రదేశాన్ని ఎంచి దాన్ని వాడుకుంటూ ఉండేవారు. యెరూషలేము పట్టణము నాశనం అయిపోయిన తరువాత సాధారణంగా ఆలోచన చేస్తే సన్హెద్రిన్ సభ వారు, అంటే మన యెరూషలేము పట్టణము నాశనం అయిపోయిన తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, యూదులందరికీ కూడా ఒక సన్హెద్రిన్ సభ అనేది ఒకటి ఉండేది. ఆ సన్హెద్రిన్ సభని ఈ తిబెరియా ప్రాంతంలో వాళ్ళు ఏర్పాటు చేసుకుని అక్కడే కార్యకలాపాలను వాళ్ళు జరిగిస్తూ ఉండేవారు. తిబెరియా ప్రాంతానికి ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యత ఏంటంటే, ఆ దినాలలో ఈ తిబెరియా ప్రాంతంలో ప్రజల యొక్క మనుగడలో చక్కగా కొనసాగుతున్నటువంటి ఆ దినాలలో యూదులలో పాండిత్యం కలిగిన మనుషులు ఉండేవారు. చాలా చక్కని జ్ఞానవంతులు ఉండేవారు. వాళ్ళకి తిబెరియా ప్రాంతం అనేది పుట్టినీళ్ళు లాంటిది అన్నమాట. తిబెరియా ప్రాంతంలో ఎక్కువ ఈ యూదులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించిన పండితులు అక్కడ జీవిస్తూ ఉండేవారు. ఇది ఏమైనప్పటికీ ఆ తిబెరియా ప్రాంతానికి దగ్గరగా ఉన్న గలిలయ సముద్రాన్ని తిబెరియా సముద్రంగా వాళ్ళు పిలుస్తూ ఉండేవారు. కానీ తిబెరియా సముద్రం అనేది ఒక కొత్త సముద్రం అయితే మాత్రం కాదు. ఆ ప్రాంతంలో యేసు ప్రభువు వారు తనను తాను శిష్యులకి మరొకసారి ప్రత్యక్షపరుచుకున్నారు. ఎలా ప్రత్యక్షపరుచుకున్నారు అనేది ఆలోచన చేస్తే, ఈ శిష్యులు సీమోను పేతురు, దిదుమానబడినటువంటి ఆ వ్యక్తి, అంత మాత్రమే కాదు మరి కొంతమంది శిష్యులు, దిదుమానబడిన తోమా, గలిలయలో కానా ఊరివాడు నతనయేలు, జబదయి కుమారులు, ఆయన శిష్యుల్లో మరి 2, దాదాపు వీళ్ళందరూ కలిసి ఈ తిబెరియా సముద్రం ఒడ్డున నిలబడి ఉన్నారు. సీమోను పేతురు సడన్ గా వాళ్ళతో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానని అన్నాడు.
అంటే యేసుప్రభు వారు వీరిని గూర్చి చాలా ప్రణాళికలు కలిగి ఉండి, చాలా ఆలోచన కలిగి ఉండి, ఎన్నో నియమ నిబంధనలు చెప్పి భవిష్యత్ దినాలలో ఈ ప్రపంచానికి ఈ శిష్యులు చేయాల్సిన పని ఏంటో చాలా చక్కగా వివరించి ఆయన వీళ్ళ కోసం ప్రాణం పెడితే చివరికి సీమోను పేతురు ఒక పెద్ద అన్నయ్యగా ఉండి తీసుకున్న తీర్మానం ఏంటంటే నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను. కుటుంబంలో ఒక పెద్దవాడు ఏది చేస్తే తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా అదే చేస్తారు. సీమోను పేతురు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానని అంటే మిగిలిన సహోదరులు కూడా ఏమన్నారంటే మేము కూడా మీతో వచ్చేస్తామని అన్నారు. కుటుంబంలో యజమాని చాలా ప్రాముఖ్యం, యజమానురాలు చాలా ప్రాముఖ్యం. ఒకవేళ తండ్రి యజమానుడిగా ఉంటే లేదా తల్లి యజమానురాలుగా ఉంటే జాగ్రత్త, మీరు తీసుకున్న తీర్మానాలు, మీరు తీసుకున్న నిర్ణయాలు మీ తదుపరి కుటుంబం యొక్క క్షేమానికి పునాదిగా ఉంటాయి. మీరు మంచి ఆలోచనలు, మీరు మంచి ఆశయాలు కలిగి ఉంటే తరువాత మీ బిడ్డల యొక్క పరిస్థితి కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. సీమోను పేతురు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానని అంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. యేసుప్రభు వారు ఎప్పుడు పిలిచారు వాళ్ళని, ఏ ప్రాంతంలో పిలిచారు వాళ్ళని? యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు చదవండి ఒకసారి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి జ్ఞాపకం ఉంచుకోండి. సీమోను పేతురు సముద్రంలో వేట చేసుకుంటున్న సందర్భంలో తనని తన సహోదరుని కలిసి యేసుప్రభు వారు పిలిచి, రండి మిమ్మల్ని మనుషులు బట్టే జాలరులుగా చేస్తానన్నప్పుడు శిష్యులు వారి వలను విడిచిపెట్టి యేసుప్రభు వారిని వారు వెంబడించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇదే సందర్భాన్ని లూకాసు సువార్త 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఏముందంటే ఆయన అలాగున్న సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులను యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఇందు అని సీమోనుతో చెప్పాను. సో యేసుప్రభు వారు చాలా చక్కని మోటివేషన్ వాళ్ళకి ఇచ్చి ఆ చేపలు పడుతున్న వాళ్ళని తీసుకుని వచ్చి మీరు మనుషులు బట్టి జాలాలుగా ఉంటారని చెప్పినప్పుడు యేసుప్రభు వారు వెంబడించారు. ఆ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? 5వ అధ్యాయం 11వ వచనంలో యోహాను సువార్తలో వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారు. దోణులన్నీ దరికి చేర్చేశారు. యేసుప్రభుని వారు వెంబడించి వచ్చినట్లుగా వాక్యంలో కనబడుతూ ఉంది. సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి. యేసుప్రభు వారిని వెంబడించడానికి ఒకానొక దినాన సమస్తాన్ని విడిచిపెట్టి వారి దోణెలు వలలు విడిచిపెట్టి వచ్చిన సీమోను పేతురు ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను. మరి 3.5 సంవత్సరాలు యేసుప్రభు వారితో పాటు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానని ఆలోచన రాలేని వ్యక్తి యేసుప్రభు వారు ఎప్పుడైతే వారికి దూరంగా ఉన్నారో ఆలోచన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే యేసుప్రభు వారు వీరితో కలిసి ఉన్నంత కాలము ఏ లోటు రాలేదు, ఏ కొరత రాలేదు, ఏ కొదువ కూడా వాళ్ళకి లేదు, ఏ ఇబ్బంది కూడా లేదు, సమృద్ధిగానే ఉంది. 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి పెట్టినప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ మిగిలిన గంపలన్నీ ఏరినప్పుడు ఈ చూసినటువంటి శిష్యులకి యేసుప్రభు వారి దగ్గర ఏ కొరత కలుగుతుందని అనుకుంటారు? అలా అని చెప్పేసి యేసుప్రభు వారు ఏ రోజు కూడా శిష్యులను ఆకలితో ఉంచలేదు. ఒకనొక సందర్భంలో యూదామత పెద్దలే యేసుప్రభు వారిని ప్రశ్నించారు చాలా తీవ్రంగా.
ఏంటి ప్రపంచం అంతా ఉపవాసం ఉంటే మీ శిష్యులేంటి ఉపవాసం ఉండడం లేదు అని అన్నారు. ఆ సమయంలో కూడా యేసు ప్రభువు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, పెండ్లి కుమారుడు మీతో ఉన్నప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏంటి, హిందీ జరుగుతుంది కాబట్టి భోజనం చేస్తారు వాళ్ళు అని అన్నాడు. అంటే అందరూ ఉపవాసం ఉన్న టైంలో కూడా శిష్యులు భోజనం తక్కువ చేయలేదు ప్రభు, భోజనానికి ఆటంకపరచలేదు ప్రభు. అక్కడ ఇప్పుడు యేసు ప్రభు వారికి దూరం అవడంతో తిరిగి మళ్ళీ వేటకి వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చింది కదా. ప్రియ సహోదరులారా, సహోదరిలారా, యేసు ప్రభు వారిని నమ్ముకున్నాము, యేసు ప్రభు వారిలో జీవిస్తూ ఉన్నాము. ఈరోజు చాలామంది దైవ సేవ చేస్తూ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వారి జీవితంలో కొన్ని వ్యాపారాలు విడిచిపెట్టి వచ్చారు, కొంతమంది ఉద్యోగాలు విడిచిపెట్టి వచ్చారు, కొంతమంది వారు ఏవో పనులు మానుకొని సేవ కొరకు వచ్చారు. కోవిడ్-19 వల్ల దాదాపుగా 45 రోజుల నుండి అందరం కూడా 40 రోజుల నుండి అందరం కూడా లాక్డౌన్లో ఉండిపోయాం. ఒకవేళ పెద్ద సంఘాల వారు ఆర్థికంగా స్థిరపడినటువంటి వారికి ఏ కొరత లేదు, కానీ చిన్న చిన్నగా సేవ చేసుకునేటటువంటి సేవకులు, చిన్న చిన్న సమూహాలతో సేవ చేసుకునే సేవకులు, పేద కుటుంబాలతో కలిసి పనిచేస్తున్న సేవకులకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. చాలా మంది ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగడానికి కూడా అవకాశాలు లేవు. ఆదివారం ఆరాధన లేదు, ఆదివారం ఆరాధన ఉంటే కొంత కానుక వస్తుంది సేవకుడికి, గృహాలు దర్శించుకుంటే కొంత కానుక వస్తుంది, గృహ దర్శనాలు లేవు. ఇప్పుడు ఆ సేవకుడు ఎలా పోషించబడతాడు? నిజంగా సంఘాలు ఆలోచన చేయాలి ఇలాంటప్పుడే సేవకుడిపై. అలాగని సంఘాలు ఏమో ఆర్థికంగా అభివృద్ధి చెందేసే అనడం లేదు. ఎవరైతే స్థితిగతులు బాగున్నాయో వాళ్ళు సేవకుల కోసం ఆలోచన చేయాలి. ఇలాంటప్పుడు సేవకులు కూడా చాలా జాగ్రత్తగా దృఢంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది సేవకులు అనుకుంటారు, అయ్యో ఏంటి నేను పలానా వ్యాపారం విడిచిపెట్టి వచ్చాను, పలానా ఉద్యోగం విడిచిపెట్టి వచ్చాను, పలానా పని చేసుకునేవాడిని అది విడిచిపెట్టి వచ్చాను, ఈరోజు నేను ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నాను, నా పిల్లలకు సరైన ఆహారం లేదు, నా కుటుంబానికి సరైన అవసరాలు తీరడం లేదు, ఈ కోవిడ్-19 వల్ల నేను లాక్డౌన్లో ఉండిపోయాను, నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటే పాటు నా దగ్గర చాలా డబ్బులు ఉండును, కొన్ని లక్షల ధనం ఉండును అని బాధపడుతున్నటువంటి సేవకులారా, సహోదరులారా, స్వార్థికులారా, మీరెవరు భయపడద్దు, బాధపడద్దు. ప్రభు మనల్ని పోషించడానికి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఈరోజు ఉదయం ఒక సహోదరుడు కర్ణాటక ఆ రాష్ట్రం నుండి నాకు ఫోన్ చేశారు. ఆ సహోదరుడు నాతో మాట్లాడినటువంటి మాటలు, మైకేల్ హెన్నాలి అనేటటువంటి సహోదరుడు నాకు ఉదయకాల సమయంలో ఫోన్ చేసి మాట్లాడారు. ఈ లాక్డౌన్కి ముందు తన అకౌంట్లో 51 రూపాయలు ఉందట, తన జోబిలో 200 రూపాయలు మాత్రమే ఉన్నాయట. కానీ తనకు సంఘం లేదు, ఒక స్వార్థకుడిగా మాత్రమే వాక్యం చెబుతున్నాడు. దాదాపుగా 38 దేశాల వారికి లైవ్లో వాక్యాన్ని అందిస్తా ఉన్నాడు ఆన్లైన్లో. దేవుడు ఎవరో ఒక స్నేహితుడి ద్వారా కొంత కానుకను తనకు పంపించినప్పుడు తను పోషించబడుతున్నానని చెబుతూ ఉన్నాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని పోషిస్తాడు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి సేవను విడిచిపెట్టి వెనుదిరిగిపోవాలని ఆలోచన పెట్టుకోవద్దు. పరిచర్యను విడిచిపెట్టి ఏదో పని చేసుకోవాలని నువ్వు తీర్మానం తీసుకోవద్దు. సీమోను పేతురు 3.5 సంవత్సరాలు క్రీస్తు శిష్యుడిగా ఉండి తను తీసుకుంటున్నటువంటి తీర్మానం ఏంటంటే, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానని అంటున్నాడు. రే దేవుని పిల్లలారా, చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతా ఉన్నాడు. నేను సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నువ్వు ప్రయాసపడడానికి దేవుడు నీకు పనిని అప్పగించినప్పుడు నువ్వు ఆ పనిని చేయడానికి ఇష్టపడాలి, కానీ నువ్వు ఆ పనిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారం చేయడానికి వీలు లేదు. నీ ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా, దేవుని పనిని ఆటంకపరిచేవాడుగా నువ్వు ఉండొద్దు సహోదరుడా. కానీ దేవుడిని జీవితంలో పని పెట్టాడు, నువ్వు దానిని చేయాలి. సీమోను పేతురు వెళ్ళిపోతాను అనడంతోనే కొంతమంది సహోదరులు కూడా తనతో పాటు వెళ్ళిపోవడానికి
రెడీ అయిపోయారు, వెళ్ళిపోయారు. అంతే వెళ్ళిపోయారు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఏమీ పట్టలేదని మాట రాయబడింది. రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఏమీ పట్టలేదనేటటువంటి మాట కనపడతా. దేవుని పిల్లలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. రాత్రి అంతా ఏమి పట్టలేదు. ఒకానొక దినం ఇదే సంఘటన జరిగింది. యేసు ప్రభువుని పిలిచినటువంటి సందర్భంలో కూడా, అంటే సీమోను పేతురుని యేసు ప్రభువు పిలిచినటువంటి సందర్భంలో కూడా ఇదే సన్నివేశం జరిగింది. వీళ్ళందరూ గలిలయ సముద్ర తీరంలో ఉన్నారు, వాళ్ళలో శుభ్రం చేసుకుంటున్నారు. యేసు ప్రభువు వచ్చి వాళ్ళతో పాటు నిలబడ్డారు. లూకా సువార్త 5వ అధ్యాయంలో మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, ద బుక్ ఆఫ్ లూక్ 5th చాప్టర్ 5th వర్స్. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పారు. యేసుప్రభు వారు శిష్యులుగా ఉండడానికి సీమోను పేతురు పిలిచినప్పుడు రాత్రి కూడా వేటకి వెళ్ళాడు, ఏం దొరకలేదు ఆ రోజు. బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. సాధారణంగా చాలా మంది విత్తనాలు వేస్తారు, మొక్కలు నాటుతూ ఉంటారు. కానీ ఈ మొక్కలు నాటేవాళ్ళు కానీ విత్తనాలు వేసేవాళ్ళు కానీ ఏమీ లేదు. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన ఆ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో తెలుసా? కాబట్టి వృత్తి కలుగజేయ దేవునిలోనే గాని నాటువానిలోనైనాను నీళ్లు పోయివానిలోనైనాను ఏమీ లేదు, ఏమీ లేదు. ఎవరు నాటారు, ఎవరు నీళ్ళు పోస్తున్నారు, వాళ్ళ ద్వారా అయిపోద్ది అని అనుకోవడం లేదు. అసలు వృద్ధి పొందించే దేవుడు మనకున్నాడు, ఆయన చేయాలి. నువ్వేదో వెళ్ళి వలలు వేసేసినంత మాత్రాన నీకు చేపలు దొరికేవు. దేవుని మాట ప్రకారంగా నువ్వు చేయాలి, దేవుని మాట చొప్పున నువ్వు చేయాలి. ప్రియ దేవుని పిల్లారా, మీ కుటుంబ వ్యవస్థలో అందరూ కలిసి దేవుని మాట ప్రకారంగా చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. లేదా మీ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారా? ఈరోజు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అనగానే అందరు వెళ్ళిపోయారు, రాత్రి అంతా ప్రయాసపడ్డారు, వాళ్ళకి ఏమీ దొరకలేదు. మాషలేమని గారు రాసినటువంటి పాటలో నడిపించిన నావా నడి సముద్రమున దేవా అనేటటువంటి ఆ పాటలో రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభు చేయము అనేటటువంటి మాట. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం కలగలేదు. ఇదిగో ఖాళీ వలలతో మేము జీవిస్తున్నాం. ఈరోజు కూడా తిబిరియా సముద్ర తీరంలో కూడా వీళ్ళందరూ రాత్రి వెళ్ళిపోయారు కానీ ఏమీ దొరకలేదు. కానీ మన ధ్యాన భాగంలో ఒకవేళ యోహాను సువార్త 21వ అధ్యాయంలో 4వ వచనంలోకి వస్తే కొన్ని స్పష్టమైనటువంటి సంగతులు మనకు కనబడుతున్నాయి. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచిన, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు అని వాళ్ళు గుర్తుపట్టలేదు. ప్రియదేవుని పిల్లారా, మీరు గమనించినట్లయితే యేసు ప్రభువు పునరుద్ధానుడైన తరువాత ఎవరు కూడా ఆయనని మొదట గుర్తుపట్టలేదు. ఒకవేళ మగ్దలేని మరియ ఆయన స్వరాన్ని విని గుర్తుపట్టింది. తర్వాత పల్లెటూరు నుండి వెళుతున్నటువంటి మనుషులు యేసు ప్రభువుని గుర్తుపట్టలేకపోయారు. తర్వాత శిష్యులు కూడా ఆయనతో వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మీకు సమాధానం కలుగును కాక అన్న సమయంలో కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. వారి కన్నులు మూయబడినట్లుగా కూడా వాక్యంలో రాయబడుతుంది. గుర్తుపట్టలేదు వాడు. అప్పుడు 5వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యేసు పిల్లలారా, భోజనం మీ వద్ద ఏమైనా ఉందా అని వారిని అడుగగా అనే మాట రాయబడింది. ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు శిష్యులను ఎప్పుడు పిలిచినా సరే పిల్లలారా అని పిలిచినటువంటి ఆ మాట చాలా ప్రేమతో కూడిన మాట. యోహాను పత్రికల్లో
ఎక్కువ శాతం మనకు కనబడే మాట ఏంటంటే పిల్లలారా, చిన్న పిల్లలారా అని పిలిచినటువంటి మాట. దేవుని బిడ్డలు దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా పిల్లలుగానే ఉంటారు. నిజంగా తల్లిదండ్రులకి వారి బిడ్డలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకి ఆ బిడ్డలు ఎప్పుడు పిల్లలే. యేసుప్రభు వారు తన శిష్యులను తన బిడ్డలుగా చేర్చుకున్నాడు. అందుకనే పిల్లలారా అని పిలవడం మొదలుపెట్టారు. యోహాను తను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా, ఇప్పుడున్న అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. యోహాను పత్రికలలో పలుమార్లు చిన్నపిల్లలారా, పిల్లలారా అనేటటువంటి మాట మనకి కనబడుతూ ఉంది. కాబట్టి మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా అని యేసుప్రభు వారు వాళ్ళని అడగడం జరిగింది. భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా? యేసుప్రభు వారు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు మనం యథార్థంగా సమాధానం చెప్పాలి. మీ దగ్గర ఏముంది, మీ పరిస్థితి ఏంటి అని అడిగితే ప్రభుకి మనం ఖచ్చితంగా మనం చెప్పాలి. అపోస్తలుడైన పౌలు కొన్నిసార్లు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11-13లో ఆయన పరిస్థితి చెప్తున్నాడు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అని అంటున్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మన పరిస్థితి ఏంటో ప్రభు మనల్ని అడిగినప్పుడు మనం సూటిగా ఉన్నట్లుగా ప్రభుతో మనం చెప్పుకుంటే ప్రభు మనకి తన కార్యాలని మన జీవితంలో జరిగిస్తాడు. భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర ఏమీ లేవు అని అన్నారు. వెంటనే యేసుప్రభు వారు అన్నారు, ధోని కుడి ప్రక్కన వల వేయండి అని అన్నారు. అప్పటికి ధోని ఎక్కడున్నది? వీళ్ళు ధరిని ఉంది. అప్పుడు ధోనిని కొంచెం లోపలికి తీసుకుని వెళ్ళి ఆ ధోని యొక్క కుడి ప్రక్కన వాళ్ళు వలన వేశారు. యేసుప్రభు తీరంలోనే ఉన్నారు. అప్పుడు సీమోను పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ వేటకు వెళ్తున్నటువంటి దినంలో వాళ్ళు వేటకు వెళ్ళారు. వాళ్ళ యొక్క ధోనిను కుడి ప్రక్కన వేశారు. యేసుప్రభు వారు చెప్పినట్లుగా విస్తారంగా చేపలు పడినందున వల లాగలేకపోయిరి అనే మాట కనబడతా. విస్తారమైనటువంటి చేపలు వాళ్ళు పడ్డాయి. విస్తారమైన చేపలు వాళ్ళు సంపాదించుకోగలిగారు. దేవుని పిల్లలు గమనించారు ఎప్పుడైనా మీరు? యేసుప్రభు వారు వాళ్లతో చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళు చేశారు కాబట్టి విస్తారమైన చేపలు వాళ్ళు పొందుకోగలిగారు. కుడి ప్రక్కన వేయండి అని అన్నారు. అక్కడే వేశారు. వాళ్ళ విస్తారమైన చేపలు వాడు పట్టుకోవడం మాత్రం కాదు, లాగలేకపోయారట. వాడు ప్రభు మాట వింటే విస్తారమైన ఆశీర్వాదాలు ఉంటాయి. కానాను వివాహానికి యేసుప్రభు వారు పిలువబడ్డారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆ పరిచారకులు పిలిచి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే వాటిని నీళ్లతో నింపండి అంచుల మట్టుగా అన్నారు. అదే ప్రకారంగా అంచుల మట్టు వాడు నీళ్లతో నింపారు. ఆ నీళ్లను ద్రాక్షారసంగా చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఒకటి జరిగింది. అద్భుతాలు జరుగుతాయి నువ్వు ప్రభు మాట వింటే, నువ్వు దేవుని మాట వింటే అద్భుతాలు జరుగుతాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో, నీ బ్రతుకులో. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని మాట వింటే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తే నీ జీవితంలో నువ్వు అద్భుతాలని చూడగలుగుతూ ఉంటావు. ఒకవేళ దేవుడు ఆయన మాట ప్రకారంగా నువ్వు చేయకపోతే, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో విస్తారమైనటువంటి పరిస్థితులు కనపడవు.
దేవుని మాట ప్రకారం చేయాలి. విస్తారమైన పరిస్థితి. ఇప్పుడు సీమోను పేతురు ఎప్పుడైతే ప్రభు మాట విని వల వేశాడో విస్తారమైన చేపలు పట్టాయి. తర్వాత యేసు ప్రభు ఆరోహణ అయిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ కృమరింపు జరిగిన తర్వాత, సీమోను పేతురు సువార్తను ప్రకటిస్తే మొట్టమొదటి దినాన అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం చూడండి ఒకసారి. మీ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడండి. అపోస్తలుల కార్యం గ్రంథము 2వ అధ్యాయం 41వ వచనంలో ఏం రాయబడిందో ఒకసారి చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి విస్తారముగా దేవుడు ఆత్మను ఇచ్చాడు. అక్కడ ఆయన మాట ప్రకారం చేస్తే క్రైస్తవ కుటుంబాలు ఇది నేర్చుకోవాలి. దేవుని మాట ప్రకారంగా మీరు చేస్తే విస్తారమైన ఆశీర్వాదాలు దేవుని మీరు పొందుకుంటారు. ఈరోజు దేవుని మాట ప్రకారంగా, దేవుని మాట విని ఆ ప్రకారం మీరు చేయగలుగుతున్నారా? అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి ఒకసారి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 4th chapter 4th verse. వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. హల్లెలూయా. ఇంచుమించుగా 5,000 మంది వాక్యమును నమ్మి విశ్వసించారు. దేవుని మాట వింటే నీ పరిచర్య విస్తారంగా ఉంటుంది, నీ పరిచర్య ఫలవంతంగా ఉంటుంది. నువ్వు దేవుని మాట వింటే నీ కుటుంబము ఫలభరితంగా ఉంటుంది. సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువు వారు శిష్యులు సముద్రంలో ఉన్నారు, చేపలు విస్తారంగా పట్టారు. యేసు ప్రభువు ఏమో సముద్ర తీరంలో ఉన్నారు. అక్కడ గ్రహింపు కలిగింది. 7వ వచనం మన ధ్యాన భాగంలోకి మళ్ళీ రండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మన ధ్యాన భాగంలోకి రండి ఒకసారి. 7వ వచనంలో, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అనే సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట తీసివేసి సముద్రంలో దుమికెను. శిష్యుడిలో గ్రహింపు అనేది కలిగింది. ఆయన ప్రభు అని. యేసు ప్రభు వారు తను ప్రత్యక్షపరచుకున్నప్పుడు మొదట వారు గుర్తుపట్టలేదు, కానీ ప్రభు వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి వారు ప్రభువుని గుర్తుపట్టడం జరుగుతూ ఉంటుంది. సిగ్గుపడి సీమోను పేతురు సముద్రంలో దుమికేసాడటండి. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు అని గ్రహించినప్పుడు ప్రభు వారితో ఉన్నటువంటి విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్న సీమోను పేతురు, నేనేదో ఒక అపరాధం చేశాననేటటువంటి గిల్ట్ ఫీలింగ్, అపరాధ భావముతో అతను అక్కడ నుండి సముద్రంలో దుమికినట్లుగా వాక్యంలో రాయబడుతుంది. అందరూ చాలా సంతోషించారు. వాళ్ళందరూ బహుగా ఆనందించినట్లుగా దేవుని వాక్యంలో కనబడుతూ ఉంటారు. వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే వీళ్ళు బహుశా ధరించుమించుగా 200 మూరల దూరంలో ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు కలిగిన వలను లాక్కుని ఆ చిన్న దూరంలో బయటకు వచ్చేసారు. వారు దిగి దగ్గరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడిన అన్నమాట. యేసు ప్రభువు మళ్ళీ వాళ్ళ కొరకు అక్కడ చేపలను రొట్టెలను, ఎందుకంటే వారికి తిండి లేదు, వారి చేపలు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, పట్టుకోలేదు. కానీ ప్రభు చెప్పిన మాటను బట్టి వాళ్ళు విస్తారమైన చేపలు పట్టుకున్నారు. కానీ వాళ్ళు వచ్చేసరికి ప్రభు మళ్ళీ రొట్టెలను చేపలను ఆ సముద్ర తీరంలో నిప్పుల మీద కాల్చి వారికి ఇచ్చినటువంటి అనుభవాలు మనకి కనబడుతున్నాయి. యేసు ప్రభు అన్నారు వాళ్ళని పిలిచి, మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి వారితో చెప్పగా సీమోను పేతురు ధోని ఎక్కి వలను దానికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలంతా విస్తారంగా పడినను వాళ్ళు పగిలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో ఆయన ప్రభు అని వారికి తెలిసి నందున వీడెవడని శిష్యుల్లో ఎవడును ఆయన అడుగెత్తగలిగారు. అద్భుతాన్ని యేసు ప్రభు తన ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఒక అద్భుతాన్ని వారికి చేసి చూపించారు. నేను వాక్యాన్ని ముగించే ముందుగా మీ అందరికీ చెప్పాలనుకున్నటువంటి మాటలు ఏంటంటే,
ప్రభు ఎప్పుడైతే నీ జీవితంలో తన ప్రత్యక్షతను చూపిస్తారో, ప్రభు ప్రత్యక్షతను ఎప్పుడైతే చూస్తావో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ కొన్నిసార్లు నువ్వు ప్రభుకు దూరం అయిపోతున్నప్పటికీ ప్రభువే నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. శిష్యులు యేసు ప్రభు వారిని విడిచి దూరంగా వెళ్ళిపోయారు. ప్రభువే తిబిరే సముద్ర తీరానికి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో, కొన్నిసార్లు నువ్వు దేవుని దగ్గర నుండి పారిపోతున్నావేమో, కానీ ప్రభువే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నారు. తనను తాను నీ జీవితంలో నీకు ప్రత్యక్షపరచుకున్నట్లయితే నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు ప్రభు నువ్వు మాట్లాడగాలి, ప్రభువా నీ ప్రత్యక్షతను నేను చూడాలని అనుకుంటున్నాను, నా జీవితంలో అద్భుతాలను చూడాలని అనుకుంటున్నాను ప్రభువా. చాలాసార్లు నేను నీకు దూరం అయిపోతున్నప్పటికీ నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తున్నావు దేవా అని నువ్వు దేవుడిని అడగాలి. ఈరోజు నువ్వు దేవుడిని అడగాలి, ప్రభుని అడగాలి. ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలి. సీమోను పేతురులో ఒక అపరాధ భావం, సముద్రంలో దూకేయడానికి కారణం ఏంటంటే నేను తప్పు చేశాను అనేటటువంటి ఫీలింగ్. ఒకవేళ నీ జీవితంలో సహోదరుడా, సహోదరి, తప్పు చేశానన్న ఫీలింగ్ నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి ప్రభు దగ్గర. మనమందరం పశ్చాత్తాపడాలి ప్రభు దగ్గర. మన బ్రతుకులు మనం మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రభు తనను తాను నీకు ప్రత్యక్షపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీవు ఆయన ప్రత్యక్షతను చూడడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సిద్ధంగానే ఉంటే ప్రభు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి, విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వాక్యమును సమృద్ధిగా దీవించి ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు తన కృపలో బలపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన మా తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యాన్ని వినినటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, దీవెనలతో నింపండి. వారి కుటుంబాలను మీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయండి. ప్రభువా, మీ ప్రత్యేకమైనటువంటి కృపను తోడుగా ఉంచండి. ఈ కోవిడ్-19 వల్ల లాక్డౌన్ కారణం చేత బిడ్డలు చాలా మంది వారి గృహాలకే పరిమితం అయిపోయారు నాయన. వారి కుటుంబ అవసరాలన్నీ తీర్చండి నాయన, అక్కర్లన్నీ తీర్చండి ప్రభా. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలను, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభు. ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోతున్న బిడ్డలకి ఆరోగ్యమును దయచేయమని అడుగుతున్నాను ప్రభు. మీరే కనికరించి కృప చూపించి సహాయం చేయమని, మీ ప్రత్యేకమైన దీవెనను అనుగ్రహించమని, ఇదిగో ప్రభువా మీ కృపలో నన్నును నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.